హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. విద్యార్థులకు గుడ్ న్యూస్ అండి. లోకేష్ సంచలన ప్రకటన. ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యార్హత వసతి బకాయిల కారణంగా సర్టిఫికేట్లు అందని విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేయాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వం పెట్టిన 3,480 కోట్ల బకాయిల వల్ల లక్షలాది మంది విద్యార్థులు సర్టిఫికేట్లు కాలేజీల్లోనే ఉన్నాయని తెలిపారు. విద్యా సంస్థలతో మాట్లాడి ముందు విద్యార్థులకు సర్టిఫికేట్ అందేలా చూడాలి అని అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారని నారా లోకేష్. అదేవిధంగా యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీలలో అధ్యాపకుల పోస్టుల భర్తీకి చర్యలు. ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెరుగుదల, పాఠ్యాంశాల్లో మార్పులు, విద్యార్థుల నైపుణ్యతను మెరుగుపరిచేందుకు పాఠ్యాంశాలలో మార్పులు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలలో ఫీజులు, మౌలిక వసతులు కల్పన, ప్రభుత్వ డిగ్రీ జూనియర్ కాలేజీలలో అడ్మిషన్లు పెంపుకు తీసుకోవాల్సిన చర్యలు, తదుపరి నిధుల వినియోగంపై అయితే లోకేష్ సమీక్ష అయితే నిర్వహించారు. ఇక ఈ మేరకు సమీక్ష అనంతరం లోకేష్ ట్వీట్ చేశారని. ఉన్నత విద్యాధికారులతో సమీక్ష నిర్వహణ చేశాను. విద్యా దీవెన, వసతి దీవెన కింద వైకాపా ప్రభుత్వం 3,480 కోట్ల రూపాయల బకాయిలు పెట్టడం వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధికారులతో చర్చించాను. విద్యా సంస్థలతో మాట్లాడి ముందు విద్యార్థులకు సర్టిఫికేట్ అందేలా చేయాలని సూచించాను అని తెలియజేశారు. యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి చేపట్టాల్సిన చర్యలు, ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాల పెంపు, అలాగే కరికులంలో మార్పులు, విద్యార్థుల్లో నైపుణ్యత పెంచడానికి పాఠ్యాంశాల్లో మార్పులు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజులు, ప్రభుత్వ డిగ్రీ అలాగే జూనియర్ కళాశాలలో మౌలిక వసతుల కల్పన, అడ్మిషన్లు పెంపుదలకు తీసుకోవాల్సిన చర్యలు, అలాగే రూసా నిధులపై వినియోగం పైన కూడా సమీక్షించాను అని చెప్పేసి మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా తెలియజేశారు ఫ్రెండ్స్.